జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా సర్వేలకి చాలా హడావుడిగా ఉందని చెప్పాలి. మొదటి నుంచి ప్రీ పోల్ సర్వేలుగా రకరకాల సంస్థలు దీని మీద సర్వేలు నిర్వహిస్తూ ఒక లెక్కలు ఒక అంచనాలు తీసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. అది పార్టీలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ సంస్థలు కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేల కంటే కూడా దాదాపుగా ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలే ఖరారు అవుతాయి, అవే ఎగ్జాక్ట్ గా పోలింగ్ తేదీకి మనం చూసుకోవడానికి దగ్గరగా ఉంటాయి అని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న 6 గంటలకి పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే మీద అందరూ ఆసక్తి పెట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో మగధా న్యూస్ కూడా ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించడం జరిగింది. మాకు ఉన్న టీం, అటు గ్రౌండ్ లో పనిచేస్తున్న టీం ఎవరైతే ఉన్నారో అన్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా తిరిగారు. మొత్తం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 407 బూతులు ఏర్పాటు చేశారు. అలాగే 139 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ 139 పోలింగ్ స్టేషన్ల దగ్గర డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ 407 బూతుల విషయానికి వస్తే గనక 407 బూతుల్లో బూతుల వారీగా మేము కౌంట్ చేసుకుంటూ వచ్చాం. అక్కడికి వచ్చిన వాళ్ళు, ఓటేయడానికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనే పారామీటర్స్ ఆధారంగా మనకు అర్థమైన పరిస్థితి. కాంగ్రెస్ కి ఎన్ని బూతుల్లో ఎడ్జ్ కనబడింది అంటే మాకు కాంగ్రెస్ కి 183 బూతుల్లో దాదాపుగా 70 to 80% స్ట్రాంగ్ గా ఉంది అక్కడ. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే బూతులు 183 కనిపించినాయి. అలాగే బీఆర్ఎస్ 114 బూతుల్లో 70 to 80% స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా కనబడుతుంది. అలాగే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్న బూతులు ఏమైనా ఉన్నాయంటే అవి 110 ఉన్నాయి. ఇద్దరు కూడా 50-50% టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అంటే ఈ 110లో ఇద్దరికి ఎవరో ఒకరికి 50-50 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మొత్తంగా ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ గా చూస్తే గనక బూతుల్లో కాంగ్రెస్ కి 183, బీఆర్ఎస్ కి 114, అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తున్నవి 110 బూతులు ఉన్నాయి. అదే దీని పర్సంటేజ్ వైజ్ గా కనుక చూస్తే కాంగ్రెస్ కి 47.1%, బీఆర్ఎస్ కి 41.2%, అలాగే బీజేపీకి కేవలం 9% మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇది మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా బూతుల వారీగా చేసిన ఎగ్జిట్ పోల్. ఒకవేళ అంటే 14వ తేదీన రిజల్ట్ ఉంటుంది కాబట్టి కౌంటింగ్ రోజు కనుక ఈ అంచనాలు, మేము మగధా న్యూస్ తీసుకున్న అంచనాలు ఖచ్చితంగా నిజం అవుతాయి అనేది ఉంది. బట్ ఈ ఇన్ కేసు ఒకవేళ మాది తప్పు కూడా జరగవచ్చు, మా అనాలిసిస్ తప్పు కావచ్చు, బట్ 100% యాక్యురేట్ గా 100% టీమ్ తో మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా 6 గంటల తర్వాత మేము తయారు చేసిన రిపోర్ట్ ఇది.